మనం ప్యారలల్ యూనివర్స్లో ఉన్నామా? తెలుగులో దీన్ని సమాంతర విశ్వం అంటారు. లేదు, కుదరదు, అబద్ధం అనే ముందు నేను చెప్పింది కొంచెం వినండి. మన విశ్వంలోనే లెక్కలేనన్ని వేరియేషన్స్ ఉన్న విశ్వాలు ఉన్నాయి అనడానికి ఆధారాలు ఉన్నాయి. అది కూడా ఎక్కడో కాంతి సంవత్సరాల దూరంలో కాదు, మీ ఇంటి బయటే. అయితే అదేంటో తెలుసుకోవాలంటే మనం వేల సంవత్సరాల ముందుకు వెళ్ళాలి. ఆ సమయంలో భూమి ఒక డిస్క్ అనుకునేవారు, అంటే ఫ్లాట్ ఎర్త్. సూర్యుడు, చంద్రుళ్ళని ఒక కర్వ్ రూపంలో కదిలే కాంతి బిందువులని నమ్మాము. కానీ తరువాత కథ మారింది. భూమి ఒక గోళమని, ఆకాశంలో కాంతి బిందువుల్లా కనిపించే నక్షత్రాలు కూడా గోళాలు అని అర్థమైంది. ఆ తర్వాత గ్యాలక్సీస్ మరియు అంతం లేని విశ్వం గురించి తెలుసుకున్నాం. అప్పట్లో సూర్యుడు అనేవాడు ఎప్పటికీ ఉంటాడు, అంతమైపోడు అనుకున్నారు. కానీ స్టార్స్ కూడా పుట్టి చనిపోతాయి, గ్యాలక్సీస్ గుద్దుకొని కలిసిపోతాయి అని కళ్ళారా చూశాం. సో మన విశ్వం కూడా లెక్కలేనన్ని విశ్వాల్లో ఒకటి ఎందుకు కాకూడదు? వేరే ప్రపంచాలు ఉన్నాయి అని ఖచ్చితమైన ఆధారాలు లేకపోయినా ప్రపంచంలోని అనేక నాగరికతల పురాణాల్లో వేరే లోకాల ప్రస్తావన ఉంది. మన ఇతిహాసాల్లో జరిగిన విషయాలు చెప్తుంటే కొంతమందికి కామెడీగా అనిపిస్తుంది. గంధర్వులు, రాక్షసులు వంటి వారిని మనం మిథికల్ క్యారెక్టర్స్గా వర్ణిస్తాం. ఏమో, వాళ్ళు నిజంగా ఉంటే అది మన విశ్వం కాకుండా వేరే విశ్వం అయితే వాటిని ప్యారలల్ యూనివర్సెస్ అనొచ్చా? ప్యారలల్ యూనివర్సెస్ అనే కాన్సెప్ట్ కట్టుకథ కాదు, దానికి వివరణ క్వాంటమ్ ఫిజిక్స్లో ఉంది. క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ క్వాంటా అనే కణాలతో తయారయ్యి ఉంటాయి. నిజం చెప్పాలంటే ఇవి పదార్థం రూపంలో ఉండవు. ఒక లిమిట్ దాటాక ఇవన్నీ తరంగాలు, అంటే వేవ్స్ రూపంలో ఉంటాయి. దీన్ని బట్టి చూస్తే మీరు, నేను, ఇన్ఫ్యాక్ట్ ఈ విశ్వం మొత్తం వేవ్స్తో తయారయ్యి ఉందంటారా? ఇలాంటి డిఫరెంట్ వేవ్స్ వేరువేరు రియాలిటీస్ని ఫామ్ చేయొచ్చు. ప్యారలల్ యూనివర్స్ ఐడియా ఇప్పటిది కాదు. ప్రిన్స్టన్ యూనివర్సిటీ స్టూడెంట్ అయిన హ్యూ ఎవరెట్ III మనలాంటి వేరే విశ్వాలు ఉన్నాయి అని, అవి మనతో కనెక్ట్ అయ్యున్నాయి అని చెప్పాడు. ఒక చెట్టు నుండి కొమ్మలు పెరిగినట్టుగా మన విశ్వం నుండి వేరే విశ్వాలు బయటికి వస్తాయి. అలానే మన విశ్వం కూడా వేరే విశ్వం నుండి బయటికి వస్తుంది. కొన్ని కొమ్మల మధ్య ఎలా అయితే కనెక్షన్ ఉంటుందో ఇలాంటి అనేక విశ్వాల మధ్య కనెక్షన్స్ ఉండొచ్చు. ఈ విశ్వాలు పుట్టడానికి మనమే కారణం. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఆఫీస్కి వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయి. ఫస్ట్ది రోడ్ A, సెకండ్ది రోడ్ B అనుకుందాం. ఈరోజు ఇంటి నుండి స్టార్ట్ అయ్యి మీరు రోడ్ A ద్వారా ఆఫీస్కి వెళ్ళారు అనుకుందాం. ఇంకో విశ్వంలో రోడ్ B ద్వారా ఆఫీస్కి వెళ్తారు. మీరు తీసుకున్న రూట్ని బట్టి బేస్ విశ్వం నుండి ఈ 2 విశ్వాలు వేరైపోతాయి. ఇది కూడా ఒక ఎగ్జాంపులే. మీరు ప్రతి సెకండ్కి తీసుకున్న నిర్ణయాలు బట్టి కొత్త కొత్త విశ్వాలు పుట్టుకొస్తాయి. మీవే కాదు, అందరి నిర్ణయాలు. ఇన్ఫ్యాక్ట్ విశ్వంలో ఒక్కో ఆటం యొక్క కదలికలు కొత్త విశ్వాలు పుట్టిస్తాయి. ఇలా చూసుకుంటే ప్రతి క్షణం మన విశ్వం నుండి ఎన్ని విశ్వాలు వేరవుతాయో కూడా లెక్క పెట్టలేము. ఇలా చూసుకుంటే వేరే విశ్వాల్లో రామాయణం, మహాభారతం వేరుగా జరుగుండొచ్చు. ఇంకో విశ్వంలో 2వ ప్రపంచ యుద్ధంలో జర్మనీ గెలిచి ప్రపంచం మొత్తాన్ని నాజీవాదంలోకి దించి ఉండొచ్చు. ఇంకొన్ని విశ్వాల్లో డైనోసార్స్ ఇంకా బతికుండి మనలాంటి తెలివైన జీవులుగా మారాయేమో. ఇలానే టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెంది వేరే గ్రహం నుండి వచ్చిన జీవులు వేరే విశ్వంలో భూమి మీద పిరమిడ్స్ కట్టి ఉండొచ్చు. ఆ విశ్వంలో ఏలియన్స్ కట్టిన పిరమిడ్స్ ఉన్న భూమి, మన భూమి కలిసిపోయాయేమో. హలో ఫ్రెండ్స్, మీరు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కానీ సైన్స్ని అర్థం చేసుకునే కొద్దీ ఇలాంటి ప్రపంచాలు ఉన్నాయి అని నమ్మటం మొదలుపెట్టారు. మనం గమనిస్తే చాలు క్వాంటమ్ మ్యాటర్ యొక్క ప్రవర్తన మారుతుంది అని వెర్నర్ హైసెన్బర్గ్ అనే సైంటిస్ట్ కనిపెట్టాడు. మనం చూడకముందు క్వాంటమ్ పార్టికల్స్ అన్ని రకాలుగా ఉండొచ్చు. మనం చూడగానే అవన్నీ ఒక స్టేట్ని ఎంచుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీ బర్త్డేకి ప్యాక్ చేసిన ఒక గిఫ్ట్ వచ్చింది. ఓపెన్ చేసి చూడకముందు ఆ వస్తువులో ఉన్న కణాలు ఎలా పడితే అలా ఉంటాయి. దానిమీద మీ కన్ను పడిన వెంటనే కణాలన్నీ గిఫ్ట్ రూపాన్ని ఎంచుకుంటాయి. సో మనం ఎక్స్పీరియన్స్ చేసిన రియాలిటీ మన యాటిట్యూడ్, ఆలోచనలు, కాన్షియస్నెస్ మీద ఆధారపడి ఉంటుంది. క్వాంటమ్ లెవెల్కి వచ్చేసరికి స్పేస్ అండ్ టైంకి అర్థం లేకుండా పోతుంది. సో అంత సూక్ష్మమైన ప్రపంచానికి వెళ్ళి బయటికి రావాలంటే ఏ విశ్వంలోకి వస్తామో, గతంలోకి వెళ్తామో లేదా భవిష్యత్తులో అడుగు పెడతామో తెలియదు. అతి పెద్దగా కనపడే వస్తువులు అండ్ అతి చిన్నగా కనపడే వస్తువుల క్వాంటమ్ మెకానిక్స్ని కరెక్ట్గా కలిపే ఫిజిక్స్ ఇంతవరకు రాలేదు.
ఈ గ్యాప్ని స్ట్రింగ్ థియరీ ఫిల్ చేసి పెద్ద వస్తువులు చిన్న వస్తువులు వేరు కాదు మొత్తం ఒకటే అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక యాటంలో చిన్న మార్పు జరిగిన అది ఏదో విధంగా గ్యాలక్సీ మొత్తాన్ని ఎఫెక్ట్ చేయగలదు అని చెప్పే థియరీ మన దగ్గర లేదు. కానీ బిగ్ బ్యాంగ్ సంగతేంటి? హ్యూ ఎవరెట్ 3 ప్రకారం మనం తీసుకున్న ప్రతి నిర్ణయం విశ్వాన్ని అనేక విధాలుగా చీలుస్తుంది. ఆఫీస్ అండ్ రోడ్ ఎగ్జాంపుల్ ద్వారా ఇది ఎలా జరుగుతుందో ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. అంటే మీరు ప్రెసిడెంట్ అయిన విశ్వం, లేకపోతే విశ్వానికి నాయకుడు అయిన విశ్వం, లేకపోతే అసలు మీరు పుట్టని విశ్వాలు కూడా ఉంటాయి. వీటన్నిటిని ట్రేస్ చేసుకొని వెళ్తే మొదటిగా పుట్టిన విశ్వానికి వెళ్ళొచ్చు అని అనుకుంటున్నారా? ఆ స్టార్టింగ్ పాయింటే బిగ్ బ్యాంగ్. విశ్వం సాగడాన్ని చూసి ప్లస్ కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ని గమనించిన సైంటిస్టులు బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత విశ్వం ఒక వేడి దట్టమైన సూప్ లాంటి స్టేజ్లో ఉంది అని తెలుసుకున్నారు. కానీ బిగ్ బ్యాంగ్ జరిగింది అనటానికి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ తప్పితే డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు. జేమ్స్ వెబ్ వచ్చి అసలు బిగ్ బ్యాంగ్ జరిగిన పాయింట్ని కనిపెడుతుంది అనుకున్నాం. కానీ అక్కడే కథ అడ్డం తిరిగింది. బిగ్ బ్యాంగ్ని నిరూపించడం మానేసి అసలు స్టార్స్ కూడా పుట్టలేవు అన్న టైంకి ఏకంగా గ్యాలక్సీస్ పుట్టినట్టు చూసింది. వీటిల్లో అతి పురాతనమైంది బిగ్ బ్యాంగ్ జరిగిన 300 మిలియన్ సంవత్సరాలకే పుట్టిన జెడ్స్ GS Z14-0 అనే గ్యాలక్సీ. సో బిగ్ బ్యాంగ్ గురించి మనం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు అన్న విషయం బయటపడింది. ఇంకో వైపు చూస్తే స్ట్రింగ్ థియరీ మరియు మల్టీవర్స్ కి సంబంధించిన మ్యాథమెటికల్ మోడల్స్ సాగే విశ్వంలో స్పేస్ కి సంబంధించిన అనేక డైమెన్షన్స్ ఉన్నాయని కనిపెట్టాయి. ఎలా అంటే ఒక సన్నటి ట్యూబ్ తీసుకుందాం. పైకి చూడ్డానికి అది స్ట్రైట్ గానే ఉంటుంది. కానీ మైక్రోస్కోప్ కింద చూస్తే అప్ అండ్ డౌన్స్ ఉన్న చిన్న ఫిలమెంట్స్ లాంటి ఆకారాలతో ఆ ట్యూబ్ తయారయ్యి ఉంటుంది. ఇలానే విశ్వాన్ని కూడా జూమ్ చేసి చూస్తే అందులో దాక్కుని ఉన్న ఇతర డైమెన్షన్స్ కనపడతాయేమో. అందులోనే ప్యారలల్ విశ్వాలు ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ ఇలాంటి థియరీస్ ఇప్పటి వరకు ప్రూవ్ అవ్వలేదు. ఇంకొంతమంది సైంటిస్టులు బిగ్ బ్యాంగ్ క్యాలిక్యులేషన్స్ చేస్తుంటే ఇంకొన్ని నిజాలు బయటపడ్డాయి. ఆ పేలుడిలో పుట్టింది ఒకటి కాదు అనేక విశ్వాలు అని వాళ్ళ మ్యాథ్స్ చెప్తుంది. ఆ మ్యాథమెటికల్ మోడల్స్ ప్రకారం ఆ విశ్వాలు మన విశ్వం కంటే చాలా వేరుగా ఉంటాయి. ఆ విశ్వాలకి మనం వెళ్ళలేము, ప్లస్ వాటిని వర్ణించలేం కూడా. వేరే థియరీస్ అయితే అనేక విశ్వాలు కలిసున్న ఒక ప్రైమ్ యూనివర్స్ లో మనం ఉంటున్నాం, తలుచుకొని సాధన చేస్తే ఆ సమాంతర విశ్వాలకు మనం వెళ్ళొచ్చు అని చెప్తున్నాయి. విశ్వంలో అతి దూరమైన ప్రదేశాల్లో ఏం జరుగుతుందో చూడలేం కాబట్టి ఫిజిక్స్ ప్రకారం అంచనాలు వేయడం స్టార్ట్ చేస్తాం. అలాంటి ఒక వస్తువుని ఆల్బర్ట్ ఐన్స్టీన్ చూడకుండానే ఉందని ఊహించాడు. అదే బ్లాక్ హోల్. వీటి ద్వారా ఇతర విశ్వాలకి వెళ్ళొచ్చు అని నమ్మే సైంటిస్టులు కూడా ఉన్నారు. ఎందుకంటే అందులో పడిన వస్తువు తిరిగి రాదు. ఏమో బ్లాక్ హోల్ శక్తిని తట్టుకోగలిగే స్టేజ్కి రీచ్ అయితేనే మనం వేరే విశ్వాలకి వెళ్ళగలం అనే అవరోధాన్ని సృష్టికర్త పెట్టాడేమో. అసలు విశ్వాన్ని ఎవరు సృష్టించారో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.